యనమల డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ యనమల రాజు నేతృత్వంలో తన సంస్థలో అత్యధిక ప్లాట్లు రీసేల్ చేసిన ప్రతినిధులను రాడిసన్ హోటల్లో రియల్ స్టార్ అవార్డ్స్ పేరిట ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, సంస్థ అధినేత యనమల రాజు మాట్లాడుతూ యనమల డెవలపర్స్ స్థాపించిన అనతి కాలంలోనే అత్యధిక ప్లాట్లు సంస్థ ప్రతినిధుల సహకారంతో రీసేల్ చేశామని అన్నారు. సంస్థ అభివృద్ధి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొనుగోలు చేసిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. తక్కువ ధరల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు అని, సకల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించే ఏకైక అస్త్రం భూమి అన్నారు. ఎవరైతే తన ప్లాట్లు అమ్ముడుపోవటం లేదు అని బాధపడుతున్నారో వారి ప్లాట్లని రీసేల్ చేసే భరోసాని 2 రాష్ట్రాల వారికి కలిగిస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు కలిగే విధంగా సెక్యూరిటీ నియమాలు ఉండేలా ప్లాట్లు కస్టమర్లకు అందజేస్తామన్నారు. ప్రైవేట్ ప్రాజెక్టుగా షాద్నగర్లో బ్రహ్మాండమైన ప్లాట్లు ఉన్నాయన్నారు. ఈ యొక్క డైరెక్టర్ విశేషాలు తన సక్సెస్ గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్. చాలా సక్సెస్ అయ్యారు. ఒక జర్నలిస్ట్ ప్రయాణం సాగించింది. మీరు తీసుకుని రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టడానికి కారణాలు ఏంటి? ఇది ఎంతవరకు మీకు సంతృప్తినిచ్చింది? ఈ సంస్థ ద్వారా మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించారు? ఎగ్జాక్ట్లీ. సో జర్నలిజం అనేది సమాజ హితం. సో ఈ సమాజ హితంలో చాలా వరకు అంటే ఇప్పుడున్న దానికంటే బిఫోర్ ఏదైతే 90sలో జర్నలిజం అనేది ఇంకా చాలా వెతికల్ వాల్యూస్ ఉంటే అత్యంత అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఉపయోగపడ్డది. ఇప్పుడు కూడా లేదంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జనాలకు ఉపయోగపడుతున్న తరుణంలో కొంత ఎక్కడో తక్కువగా అంటే ఇంకా చేయాల్సినంత దానికంటే కూడా తక్కువ చేస్తుందనే క్రమంలో నేను జర్నలిజంతో పాటు అంటే జర్నలిజంతో కొంతమందిని మాత్రమే మామూలుగా చైతన్యం చేయగలను. కానీ అదే భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా అంటే సకల సమస్యలకు పరిష్కార మార్గం ఈరోజు ఏదన్నా ఉందంటే అది భూమి. అంటే ఆర్థికంగా అంటే ఆర్థిక అభివృద్ధి సాధించిన వాళ్ళు డెఫినెట్గా ఏ రంగంలో ఉన్నా స్వయం ప్రతిపత్తి పొందుతూ చాలామంది హెల్ప్ చేయగలుగుతారు. అట్లా వీళ్ళు హెల్ప్ చేయాలని ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్థికంగా బలవంతులుగా కావాలనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యా. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా నేను మాత్రమే ఆర్థిక అభివృద్ధి సాధించడం కాకుండా నా ద్వారా ఎవరైతే ప్లాట్లు తీసుకొని నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులు చేయాలనేది నా లక్ష్యం. ఈ క్రమంలోనే రీసేల్ అనేది అంటే అందరూ కొత్త సేల్స్ చేయగలుగుతున్నారు, అంటే కొనిపించగలుగుతున్నారు. అని తర్వాత వాళ్ళకు అవసరం ఉందనుకున్నప్పుడు అమ్మించడానికి ఏ కంపెనీ కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. సో నేను బాధ్యత ఏంటంటే కొనిపించడమే కాదు, అవసరమైతే అమ్మించడం కూడా నా బాధ్యత అనే లక్ష్యంతో ఈ యనమల డెవలపర్స్ నేను స్టార్ట్ చేసిన ఈ క్రమంలోనే ఏదైతే రీసేల్ ప్లాట్లు ఉంటాయో స్పెషల్ కాకుండా రీసేల్ అనే దాంట్లో చాలా అంటే అమ్మే వాళ్ళకు లాభం ఉంటుంది, కొనే వాళ్ళకు కూడా తక్కువకు వస్తుంది. అట్లాగే ఎలాంటి లిటిగేషన్లో ఉండదు. అంటే మనం డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎన్ఏ సర్టిఫికేట్ తీసుకున్నా, ఎల్పీ నెంబర్ తీసుకున్నా, సెక్యూరిటీ తీసుకున్నా, మెయింటెనెన్స్ తీసుకున్నా, అట్లాగే తక్కువ రేటు తీసుకున్నా లేదా త్వరగా రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా ఏ రకంగా చూసినా కూడా తక్కువ టైంలోనూ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే విధంగా సెక్యూరిటీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉంది. కాబట్టి ఈ క్రమంలో నా ప్లాట్ ఎవరు తీసుకోవట్లేదని బాధపడకుండా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టుగా అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా అర్ధరాత్రి మన తలుపు తట్టి నా ప్లాట్ కొనమని అడిగినా ఖచ్చితంగా కొనడానికి కావాల్సిన అస్యూరెన్స్ యనమల డెవలపర్స్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇది ఒక తొలిమెట్టు. ఈ తొలిమెట్టును వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన తెలుగు ఏదైతే ఉభయ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా జిల్లా కేంద్రం తీసుకున్నా, మండల కేంద్రం తీసుకున్నా, ఈవెన్ గ్రామంలో స్థాయిలో అయినా సరే వాళ్ళకి ఆర్థిక అవసరం ఉండి తక్షణమే వాళ్ళ ప్లాట్ను రీసేల్ చేయాలనుకుంటే మాకు చెప్తే దానికి తీసుకునే స్థాయికి ఎదుగుతాం. దీంట్లో ఇన్వెస్టర్స్ను కూడా ఆహ్వానిస్తున్నాం. దీన్ని ఒక స్టార్టప్ కంపెనీ రేంజ్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా స్విగ్గీ, జొమాటో లాంటి ఏ యాప్లో రియల్ ఎస్టేట్లో కూడా అటువంటి సేవా కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. డెఫినెట్గా మీకు చేయాల్సిన హెల్ప్ చేస్తాం. డెఫినెట్గా మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. మీ ప్లాట్ను కూడా ఖచ్చితంగా సంరక్షించే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తాం. యనమల డెవలపర్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటివరకు ఎన్ని ప్లాట్లు మీరు విక్రయించారు? యనమల డెవలపర్స్ స్టార్ట్ చేసి జస్ట్ 1.5 month అవుతుందండి. 1.5 monthలోనే అతి తక్కువ టైంలో దాదాపు 32 సేల్స్ రీసేల్ చేయగలిగాము. అట్లాగే ఇప్పుడు మేము కొన్న ఏదైతే అమ్ముకుంటామని ముందుకు వచ్చిన వాళ్ళకి ఇప్పటికి దాదాపు 1500 ప్లాట్లకు పైకి మేము తీసుకున్నాం. సో వాటినన్నింటిని కూడా మళ్ళీ అన్ని లీగల్గా పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ వాటిని రీసేల్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ తీసుకుంటుంటాం. అంటే ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. సో మేము చెప్తున్నాం కదా, మా విజన్ వచ్చేసి
2050 ఈ 2050 అంటే 2050 ఈ సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ టైంలో దాదాపు మేము 10 లక్షల ప్లాట్ల వరకు సేల్ చేస్తాం. డెఫినెట్గా దీంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళని కూడా మేము అసోసియేట్లుగా తీసుకుంటాం. అంటే లైక్ ఏజెంట్ అనుకుంటున్నారో ఆ అసోసియేట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా దాదాపు 1,00,000 మందికి పైగా మేము లక్షాధికారం చేయాలన్నది మా లక్ష్యం. ఓకే, ఈ యనమల డెవలపర్స్లో సుమారు ఇంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఏం గ్యారంటీ కలిగిస్తారు? ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి యనమల? డెఫినెట్ అండి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ చాలా చూస్తున్నారు. అంటే దేంట్లో ఇన్వెస్ట్ పెడితే భద్రత పరంగా, భరోసా పరంగా, గ్యారంటీ పరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పైసా దాచుకొని వాటిని మరింత వృద్ధి చేసుకొని తన కూతురు మ్యారేజ్ కోసం కానీ, తన కొడుకు చదువు కోసం కానీ, తను రిటైర్డ్ అయిన తర్వాత సొంత ఇంటికలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో కానీ చాలామంది పొదుపు చేసుకుంటారు. అంటే పైసా దాచుకుంటారు. ఎక్కువ తింటే వేస్ట్ అవుతుందాను, లేకపోతే సినిమాలు చూస్తే ఫస్ట్ అవుతామని చెప్పేసి అట్లా కాకుండా పొదుపు చేసుకుంటున్నారు. పైసా దాచుకొని పొదుపు చేసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు పోస్తున్నారంటే అవి డబ్బులు కాదు, వాళ్ళ ఆశలను మా దోస్తుల్లో పోస్తున్నారు. వాళ్ళ ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఏదైతే ఉందో మా మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మి మా దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళకి 100%గా 1000% ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. మాకు సంబంధించిన ఎసెట్స్ అయితే ఉన్నాయో ఆ ఎసెట్స్ను వాళ్ళ చేతిలో పెట్టడానికి రెడీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి బడ్జెట్ను బట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనే స్థితిలో ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు 6 లక్షల కాడబెట్టుకు ప్లాట్ అనే కాన్సెప్ట్ లేదు. అటువంటిది ఉన్న లాంగ్ టర్మ్. సో వాళ్ళ ముందు మేము కష్టపడతాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాటి మీద డిపెండ్ అయ్యి ప్లానింగ్ మారుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ మేము ప్రస్తుతానికి ఇప్పుడు సాధనగర్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్కి తీసుకున్నాం. సాధనగర్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్కి తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ 100% సక్సెస్ అవుతుంది. దీని నుంచి మళ్ళీ ఏదైతే ముంబై హైవే కానీ, అట్లాగే బెంగళూరు హైవేకి సంబంధించినవి కానీ, అట్లాగే శ్రీశైలం హైవేకి సంబంధించినవి కానీ, అట్లాగే యాదగిరి టు వరంగల్ ఇట్లా మొత్తం హైదరాబాద్లో ఉన్న 8 రోడ్లు 4 దిక్కుల్ని కూడా కవర్ చేస్తాం. ఆ తర్వాత మా 2 టైప్ సిటీస్ ఏవైతే ఉన్నాయో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు ఏమైనా వాటన్నిటిని కూడా విస్తరిస్తాం.